పరిశుద్ధమైన మా తండ్రి, మరోసారి నీ సమయంలో వచ్చేది మీ పవిత్రమైన వాక్యాన్ని వినడానికి మాకు అనుగ్రహించిన తరుణం కొరకు నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, నీ వాక్యంతో మమ్మల్ని సరిదిద్దుతున్నారు. మీకు వందనాలు. మీ వాక్యమే మా పాదంలో దీపం కనుక మా త్రోవలకు వెలిగినది. ఈ వాక్యం ద్వారా మా హృదయంలో సరి చేసుకోగలటకు, మమ్మల్ని మేము నీకు సమర్పించుకోగలటకు, మీ సన్నిధిలో మా యొక్క పాత్ర ఏమిటో మేము తెలుసుకోగలటకు కృప చూపించడానికి నీ దేవుని మా అందరికి దయచు. ఈ స్థలంలో నీ ఆత్మను ఉండొచ్చు. సమస్త దుష్ట శక్తుల ప్రభావం యేసునామములో నేను బంధిస్తుంటాను కదా. నీ ఆత్మ స్వేచ్ఛ మాకు అనుగ్రహించు. యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇద్దరు మాట్లాడుకున్నారంట. అందులో ఒకడు ఏమంటున్నాడంటే, స్నేహితులు, మా భార్య ఎప్పుడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అంటున్నారు. దానికి రెండో స్నేహితుడు ఏమంటున్నాడంటే, నా భార్య కూడా అంతే, కానీ అసలు నేను వెంటనే రిలేషన్షిప్ తెలియదు, మాట్లాడుకుంటే వెంటనే మాట్లాడుతూనే ఉంటాను. సో చాలామంది ఇది తగ్గిస్తారా, ఇది చేస్తారా, ఏం చేస్తారు, ఇది మీకు సరిగ్గా ఎన్నిసార్లు చెప్తాను, ముందే టెస్ట్ చేసుకోవాలంట. సాటర్డే సెర్చ్ చేసుకోవాలి. సో మనం ఏమనుకుంటామంటే, మనం మాట్లాడుకుంటూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము. మనం ప్రార్థన చేసిందంటే ఆయన వినేస్తున్నాడు అనుకుంటూ ఉంటాము. చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఆయన వింటున్నాడా లేదా అని మనం పరీక్షించుకొని వింటున్నాడు లేకపోతే లేదు అది సంగతి మనం తెలుసుకోకుండా సంవత్సరం తరబడి ప్రార్థన చేస్తాను. మరి ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను విననంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసినా నేను వినంటున్నాడు. ఇర్మియా గ్రంథం చూద్దాం 11వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం. యూదా, నీ పట్టణంలో లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపం వేయవలనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరిట బలిపీఠములను స్థాపించిరి. చూడండి, ఎటువంటి పరిస్థితులకు వచ్చేసారు. దేవుని బట్టి బలిపీఠాలు స్థాపించేశారు. ఇంకా వారి పరిస్థితి అంతా ఏంటంటే సిగ్గుమలిన పరిస్థితులకు వచ్చేసారు. తర్వాత ఏమన్నా కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి ప్రజల కొరకు ప్రార్థన చేయదంతే. వారి నిమిత్తము మొరపెట్టకుము, వారి నిమిత్తము మొరపెట్టవద్దు, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. అది కీడు మీదకి వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు, అలాగే ప్రవక్త దగ్గరికి వస్తారు. ఈ ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో అని అనుకుంటారు. శిక్ష వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ముందే చెప్పేసుకున్నాడు దేవుడు, నువ్వు బాబు వాళ్ళకు మొరపెడతావు, వాళ్ళు ఎంత చేసినా సరే పర్వాలేదు, ఏముందిలే, వాళ్ళ మానవులే కదా అని నువ్వు జాలిపడతామేమో. చాలామందికి విషయం తెలియదు. చాలామంది సేవకులకు కూడా ఈ పరిస్థితి తెలియదు. సరే ప్రార్థన చేయమన్నారు కదా అని ప్రార్థన చేసేస్తాం. మానవ రీత్యా జాలిపడతాం. జాలిపడితే ఏమంటున్నాడంటే, ఒకవేళ అలా జాలిపడి ప్రార్థన చేసినా నేను మటుకు వినేది లేదు, గుర్తుంచుకో. ఈ సంగతి తెలియదు. మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. పెట్టనాడేమో అనుకుంటున్నాం. సోదరుడు ఆయన చెప్పింది చేయకుండా నేను ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేసుకొని, ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని వీధుల్లో విగ్రహాలు, నీకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గంలో ఒక విగ్రహం. ఆ విగ్రహం ఏమిటో నీకు తెలియదు. లజ్జాకరమైన విగ్రహం అయినా ఏదైనా సరే నీవు విగ్రహంలో పెట్టుకొని నేనెంత ప్రార్థన చేసినాను నేను వినను. 66వ కీర్తన మనకు ఏమిటో తెలుసు. ఏంటది? నీ హృదయంలో నా హృదయంలో నేను పాపమును పెట్టుకొని
ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆయన వినకపోవును గాక. సో మన పరిస్థితి ఎలా ఉన్నది? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఏమంటున్నాడు? వాళ్ళు వీధులు, ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని వీధులు, మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరు ఎన్ని, ఒకటా రెండా, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? ఒకసారి కూర్చొని నోట్బుక్ తీసుకో, ప్రభావ నాలుగు 8 విగ్రహాలు ఉన్నాయి, నా కీడు నుండి తప్పించండి, నా మీదకి వచ్చిన కీడు నుండి తప్పించండి అని ప్రార్థన చేయడానికి బదులుగా నేను ఈ ప్రార్థన మొదలుపెట్టు. చాలా మంది, ప్రభా నా కుటుంబానికి ఈ కీడు వచ్చేస్తుంది, ప్రభా మా ఇంటి మీదకి ఈ కీడు వచ్చేస్తుంది, మా పిల్లల మీదకి ఈ కీడు వచ్చేస్తుంది, నా మీదకి ఈ కీడు వచ్చేస్తుంది అని ప్రార్థన చేస్తాను. నిజమే, దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఆయన ఉంటాడు అనుకుంటాం మనం. కానీ అది మానేసి అదే సమయము నన్ను బాగు చేయండి, నన్ను ఈ కీడుని తప్పించి అది వదిలేసి ఏదైనా విగ్రహం నీలో ఉందా అది నువ్వు కూర్చొని ఆలోచించుకొని లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ ప్రతి మార్గంలో ఒకటి, ఎన్ని మార్గాలు ఉన్నాయి? చాలా మార్గాలు ఉన్నాయి. ఇలా చేయాల్సావా, అలా చేయాల్సావా, ఈ మంచి చేయాలి, సమాజానికి ఆ మంచి చేయాలి అనేటటువంటి నీకు చక్కని మనసు ఉందని దేవుడికి పొందాలి. సరే, ఇప్పుడు కూర్చున్నావు, ఎలా కూర్చున్నావు? దేవుని సన్నిధిలో కూర్చున్నావు కనుక నాలో ఏమైనా ఏ విగ్రహం ఉన్నది నాకు అర్థం కావట్లేదు, నా హృదయము చీకటి అయిపోయింది, నాకు సహాయం చేయి. నీ యొక్క తలంపులలో నీకు ఇష్టమైనది దేవునికి ఇష్టం లేనిది అది ఏంటి? అవి నువ్వు పట్టుకో. నీ మార్గంలో ఏ విగ్రహం చాలా ఇష్టమైన విగ్రహం పెట్టుకున్నావో అది పట్టుకో. దేవుడు ఒకవేళ ఆ విగ్రహం ఏంటో నీకు చూపించగలడు. ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. 18వ వచనం. దాన్ని యెహోవా నాకు తెలియజేయగా యెహోవా వీళ్ళకి పరిస్థితి అంతా తెలియజేశాడు. వీళ్ళకి మార్గంలో ఏమేమన్నది, అలాగే ఆత్మీయంగా రహస్యంగా నీ హృదయంలో ఏ మార్గంలో ఏ విగ్రహం ఉన్నది తెలియచేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనబరచును. ఆయన వారి క్రియలను నాకు కనబరచును. ఇరిమి అంటున్నాడు, ఆయన వారి యొక్క క్రియలను నాకు కనబరచను. అయితే నేను వదకు తేబడుచున్న సాధువైన గొర్రెపిల్ల వలె ఎలా ఉన్నాను? ఓ నాయకుడైనటువంటి వాడు చాలా జల్సాగా, చాలా జబర్దస్త్గా, బ్రహ్మాండంగా ఉన్నాడు అని అనుకోకండి. నిజమైనటువంటి ప్రవక్త ఎలా ఉంటాడంట? నిజమైన ప్రవక్త పరిస్థితి ఎలా ఉంది? ఏమన్నా బతుకు తేబడు సాధువైన గొర్రెపిల్ల, వదకు తేబడు సాధువైన గొర్రెపిల్ల వల్లే నేను ఉంటుంది. ఇది చాలామంది సాధుగా మారడానికి, ఉండడానికి, వదకు తేబడు గొర్రెగా ఉండడానికి ఇష్టం లేదు. మనం ఆలోచించాలి, నీవు ఎంతవరకు ఎంత తగ్గించుకున్నావు. ఇర్మియాకి దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నాడంటే ఆయన దేవుడు సాధువుగా చేసేసాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తమ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఇర్మియాకి పేరు ఏంటంటే విలపించు ప్రవక్త. ఆయన రాసినటువంటి దాంట్లో విలాప వాక్యం అదో గ్రంథం ఉంది. అలాగే ఆయన విలాపములలో ఇది మొదటి విలాపం. విలాప వాక్యములు అంటే విలాపంతో ఉన్నటువంటి సంఘటనలు ఆయన విలపించినటువంటివి. సో 4వ అధ్యాయం మనం చూద్దాం. 4వ అధ్యాయం లోక సువార్త 4వ అధ్యాయం. మనం ప్రవక్త అంటే చాలా గ్రేట్ అని అనుకుంటాం. మనం ఎక్కడ దేవుడు అతను పెట్టాడో, ఎక్కడ నీళ్ళు పెట్టాడో నీవు చాలా ఫ్లరిష్ అయిపోతావు. అలాగే నీకు చాలా మంచి పేరు వచ్చేస్తుంది, నిన్ను అందరూ కూడుతారు అని అనుకోవద్దు. ప్రవక్త స్వదేశంలో అంత ఘనుడు కాదట. 4వ అధ్యాయంలో 24వ వచనంలో చూడండి. 4వ అధ్యాయం 24వ. ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు. మనము నిజమే సేవ చేయాలని ఆశ కలిగినటువంటి వాళ్ళము. కానీ సేవ చేయాలని ఆశ కలిగినటువంటి వాళ్ళకి నువ్వు సేవలోకి వచ్చేసినందువల్ల
చాలా చాలా పూలదండలు సిద్ధంగా పెట్టేస్తారు ఒక రూమ్ నిండా అనుకోకు, లేకుంటే చాలా కరతాళాలు వచ్చేస్తాయి అనుకోకు. నిజమైన ప్రవక్త ఎలా ఉంటాడో వాక్యం చెప్తాను. సో మిగతా వాళ్ళు మరి చాలా కరతాళాలు వచ్చేస్తున్నాయి, అసలు హాల్ అంతా దద్దరిపోతుంది కదా అని అనుకుంటున్నాను. నేను అందరూ ప్రవక్తలు కాదు అనుకున్నట్లుగా చాలామంది సరైన ప్రవక్త అంటే ఏంటో వారి క్వాలిఫికేషన్స్ కూడా తెలియకుండా మేము ప్రవక్తలు అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి. ప్రార్థన చేస్తానంటే కడుపు నిండిపోతుంది, ప్రార్థన చేస్తానంటే చెవు నిండిపోతుంది, ప్రార్థన చేస్తానంటే పొలాలు అభివృద్ధి అయిపోతున్నాయి. మేము ఏమనుకుంటున్నాం అంటే నిజమైన ప్రవక్త ఇతనేనేమో అనుకుంటున్నాం. నేను అలా కాదు. ఇర్మియా తన యొక్క జీవితాంతం కూడా తన యొక్క సేవాంతరంలో కూడా ఏడుపై ఈయన యొక్క విలాపాలు, ఆయన గురించి విలాపాలు కూడా ఉన్నాయి. ఆరు విలాపంలో ఇది మొదటి విలాపం. నువ్వు సరిగా ఆ 11వ అధ్యాయం చదువుకో, దానికి కరెక్టెడ్ వాక్యాలు దేవుడే నీకు ఇస్తాడు. అటు ఇటు ఎందుకు ఇలాగయ్యాడు అని చూసుకుంటే నీకే అర్థమవుతుంది. 2వ వచనం చూద్దాం. 2వ వచనం ఇర్మియా 11 11వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. ఈ నిబంధన వాక్యములను వినా యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాట్లాడి తెలియజేయవలెను. ఆ దేవుడు చెప్తున్నాడు వీళ్ళకి ఈ వాక్యాలు చెప్పు. ఏంటంటే వాక్యాలు ఏం మాటలు చెప్పమన్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. అది ఈ వాక్యములను నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. అది బ్లెస్సింగ్. ఇప్పుడు ఏదైనా మనం పిలిచారు అనుకోండి, వాక్యం చెప్పడానికి పిలిచారు అనుకోండి, మనం ఎన్నో బ్లెస్సింగ్స్ తీసుకొచ్చేస్తాడు ఈయన, ఈ ప్రసంగికుడు, కొత్త ప్రసంగికుడు అనుకుంటారు వాళ్ళు. దాని నిజమైన ప్రవర్తన నోట్ల నుంచి ఏమొస్తాయి? ఈ మాటలు మీరు వినకపోతే మీరు శాపగ్రస్తులు. ఈ వాక్యం తీసుకుని వెళ్తారు. అందుకే నేను ఒకసారి పిలిచినటువంటి వాడు మనం రెండోసారి పిలవదు. అందరూ చెప్పేది ఒకటి ఉంటుంది, మనం చెప్పేది ఒకటి ఉంటుంది. ఆయన పోయిన సంవత్సరం పిలిస్తే ఎటువంటి ఎంత చక్కని మాటలు బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళాడు. మాకు ఎక్కడ చూసినా వాళ్ళని ఆయన యొక్క బ్లెస్సింగ్ వల్ల అని అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ అలా లేదు కదా. ఏమే విషయంలో ఏముంది? ఈ నిబంధన వాక్యములను మీరు వినకపోతే మీరు శాపగ్రస్తులు అని చెప్పాలి వాళ్ళకి. మరి ఏమి చోకం ఇచ్చాడు దేవుడు ఇర్మియాకి? అసలు వాక్యం చెప్తే మా కడుపు నిండిపోయింది అనేటటువంటి మంచిదే, కడుపు నిండిపోవడం మంచిదే. కానీ ఏ వాక్యం చెప్పారు? అంత చక్కగా చెప్పారు, తీగా చెప్పారు. ఎటువంటి ఆశీర్వాదాలు, ఎటువంటి ప్రాస్పరిటీ, ఇటువంటి అభివృద్ధి ఇది చూసుకుంటున్నారు. తిరిగి వర్తమానంలో 99% ఇది దుఃఖ దినములు సమాప్తమగును. ఆమె వచ్చింది ప్రార్థన చేయగా ఇలాగా పోయినదంతాను, వచ్చినటువంటి దయ్యం పోయింది, తర్వాత పేదరికం పోయింది, దుఃఖం పోయింది. సాక్షి చెప్తా చూడండి, పరిణామం ఏమైనా సాక్షి చెప్తారు. అది నేను అందరూ నిజంగా వాళ్ళు దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు మనకు తెలియదు, అది ఎక్కడో మనకు తెలియదు, వాళ్ళు నిజంగా వచ్చిందని మనకు తెలియదు. కానీ ఇది ఒక అడ్వర్టైజ్మెంట్గా వాళ్ళు వాడుకుంటున్నారు. బ్యాంక్ చదువు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను ఐగుప్తు దేశం అంటే ఏంటంట? ఇనుప కొలిమి. ఐగుప్తు దేశం అంటే ఇనుప కొలిమి. నేను మీ పితరులను తప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నిటినీ బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించి ఎడల మీరు నాకు జనులయ్యుందురు అని మనం అనిపించుకోవాలి. ఆయన చెప్పిన నిబంధన వాక్యములు అన్నిటినీ గైకుంటేనే ఆయన పిల్లలు మాత్రం ప్రభువా నీ బిడ్డలు మేము అని మనం ప్రార్థన చేస్తాం. మేము నీ బిడ్డలమే కదా అంటమ్మా. ఈ వాక్యంలో చూడు ఏమన్నదో, దాంట్లో నుంచి నువ్వు ఇనప కొలంలోంచి దేవుడు నేను బయటకు తీసుకొచ్చాడు. 1-2 రోజులు అమ్మో ఎటువంటి బానిసత్వం నుంచి దేవుడు నన్ను విడుదల చేశాడు, ఎటువంటి కష్టాల నుంచి దేవుడు విడుదల చేశాడు, ఎటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను విడుదల చేశాడు, త్రాగుడి నుంచి విడుదల చేశాడు, వ్యభిచారం నుంచి విడుదల చేశాడు. అమ్మో అనేక మంది హాస్టల్లో
భయంకరమైన కార్యములు చూడకుండా ఈ వెంటనే చూస్తున్నప్పుడు నేను ఎంతో వ్యసన పడేవాడిని కదా, వాటి నుంచి నన్ను విడుదల చేశాడు అని చెప్పడం సులభమే. కానీ నీకు నిబంధన వాక్యములు చెప్పాడు, ఇలా ఉండాలి, విగ్రహములకు దూరంగా ఉండాలి, నువ్వు ఈ రీతిగా అన్య ఆచారాలకు దూరంగా ఉండాలి, అలాగే వారి యొక్క దేంట్లో నువ్వు చొరబడకూడదు, జోక్యం కలిగి చేసుకోకూడదు, వెలుగునకు చీకటికి పొత్తెక్కడది అని ఇవన్నీ వారిలో నుంచి బయటికి రండి అని అన్నాడు. వారిలో నుండి బయటికి రండి. సో చెప్పిన నువ్వు చేయకుండా నీ వెళ్ళమే కదా ప్రభు, మాకు విపత్తు ప్రభు, నేను వినను, ఈ నిబంధన వాక్యములను మీరు గైకొంటేనే మీరు నాకు ప్రజలు అంటారు. దట్ ది ఫస్ట్ థింగ్. క్రైస్తత్వం వెంబడిస్తున్నామంటే వెంబడించడం కాదు. మొదటి సంగతి ఏంటో తెలుసుకో. అక్కడి నుంచి వదిలొచ్చావు, వదిలొచ్చిన తర్వాత మరలా వెనక చూస్తున్నాం, బయటికి రమ్ము, కమ్ అవుట్ ఆఫ్ బబులోన్, బబులోన్ నుండి బయటికి రా అన్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి రా అన్న దానితో బబులోన్ నుండి బయటికి రా. కానీ మనసులోకి వస్తుంది అది, ఆ బబులోన్ అనేది. బయటికి మామూలుగానేమో శాంతియేమో బయటకు వచ్చావు, కానీ ఇశ్రాయేలీయులు నడవడానికేమో కనాన దేశానికే నడుస్తున్నారు. కానీ వాళ్ళ మనసు ఎట్లా నడుస్తుంది? అయ్యో నాకు ఉల్లిగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి, కూరగాయలు జ్ఞాపకం వస్తున్నాయి, దోసకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, చేపలు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. ఐగుప్తులు ఎటువంటి బ్రహ్మాండ పండుగప్పులు లాంటి చేపలు అంటే తెలిసిన ఈ ఎడారిలో ఏమి అప్పుడప్పుడు కనపడతావు, కప్ప కనపడుతుంది, కానీ పండు గొప్పలు ఎక్కడ కనపడతాయి మనకి? ఏమిటో ఇది ఏం బాధ? మనకి ఎందుకు వచ్చి గొడవ? ఎందుకు వచ్చి ఈ దేవుడిని వెంబడించాలి, ఆయన నమ్మనప్పుడు వెళ్ళడం? మాట్లాడి జ్ఞానం చేసుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడ ఏ కొండల దగ్గర కూర్చున్నారంట, వాళ్ళు ఏ కొండల దగ్గర కూర్చున్నారంట? మాంసపు కొండలు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. ఏ కొండలు జ్ఞాపకం వస్తున్నాయి? ఎక్కడ చెప్పండి, మాంసం కూడా జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. కనీసం ఒక వారం కోసారని మనకి మాంసం లేకపోతే ఎలాగా? ఆయన అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఆదివారం వచ్చినప్పటికీ అది అక్కడ వెనకాల అది శబ్దం కూడా వస్తుంది, అది ఉడకడం అనే శబ్దం కూడా వస్తుంది. ఆదివారం వచ్చినప్పుడు మాకు భోజనం ఉందా ఇదైనా ఏంటంటే మాకు గొడగడలాడుతూ ఉంటుంది. ఇదేమి పచ్చి పులుసు తప్ప, ఈ పుచ్చిపోయిన వంకాయలు తప్ప ఏమిటి అంతా? మమ్మల్ని తిన్నగా ఉండనివ్వడా ఈ దేవుడు అని ఎన్ని వస్తా ఉంటాయి మన మనసులోకి వస్తాం. వాళ్ళు నడవడానికి ఎటు నడుస్తున్నారు? వాళ్ళు వాగ్దానం వైపు, భూమి వైపు నడుస్తున్నారు. కానీ మనసులో ఎటు నడుస్తున్నారు? వాళ్ళు వెనకకి మాకు అది జ్ఞాపకం వస్తుంది, మాకు ఇది జ్ఞాపకం వస్తుంది. ఇది ఏమిటి ఇదంతా కూడా అని దేవుని సేవకుల మీద సనగడం, దేవుని మీద సనగడం. దేవుడు చాలా కోపడుతున్నాడు. వాళ్ళు ఎడల వీళ్ళు ఎంతో కృతజ్ఞతగా ఉంటారు. మొదలుగా అయ్యో దీని నుంచి మమ్మల్ని విడుదల చేసావు. ఈ ఆహారం కాదు మనం చూడవలసిన, ఆయన నీకు ఏదైనా ఇస్తాడు. ఆయన ఆహారము, ఆయన వాళ్ళకి ఏం ఆహారం ఇచ్చాడు చెప్పు? ఇది యెహోవా నీకు ఇచ్చిన ఆహారము. ఏంటది? మన్నా. మన్నా అంటే ఎవరు తినే ఆహారం? అది దేవదూతలు తినేటటువంటి ఆహారం. కృతజ్ఞత, అయ్యో ప్రభా మాకు ఈ ఆహారం నాకు ఇస్తున్నాను. దేవుడి సన్నిధిలో నేను ఏం తిన్నా నీ ఆహారానికి దేవుడు దీవిస్తాడు, నీ పానమును కూడా ఆయన దేవుడు దీవిస్తాడు. సో మనం కూడా వాళ్ళు అలా చేశారు ఆ రోజున. ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధిలోకి వస్తున్నాము, కానీ మాట్లాడికి అవన్నీ మనకు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. నేను మిమ్మల్ని చెరగని పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. ఏంటంట? నేను మిమ్మల్ని చెరగని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి. చెరగని పో పట్టణం అంటే ఏ పట్టణం? అది ఏ పట్టణం తీసుకెళ్తానంట? ఇర్మియా సమయంలో ఏ పట్టణం తీసుకెళ్ళిపోతానంటున్నాడు? బబులోను. సో ఏమన్నాడంటే
ఆ పట్టణం క్షేమం కొరకు ప్రార్థన చేయండి. అంటే ఇతడు దేశభక్తుడా దేశద్రోహి? ఎవరు? ఇర్మియా. చెప్పండి, వాళ్ళకి ఎలా కనపడుతున్నాడు? ఆ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. మమ్మల్ని ఏమో తిట్టేస్తున్నాడు ఇక్కడ. ఆ నిబంధన వాక్యంలో వినకపోతే జాగ్రత్త ఏం చేస్తాడో ఇలాగంటున్నాడు. సరే, బబులోనేమో మనకి శత్రు దేశము. ఏమని ప్రకటిస్తున్నాడు ఇర్మియా? చెరగొలబో ఆ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇక్కడ మన భారతదేశస్తులు మనం అమెరికా గురించి ప్రార్థన చేస్తున్నామంటే నేను ఒప్పుకో. ఇస్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తున్నామంటే భారతదేశీయులు ఒప్పుకుంటారా? ఉదాహరణ చెప్తున్నాను, ఒప్పుకోరు. మన దేశం కొరకు ప్రార్థన, క్షేమం కొరకు ప్రార్థన చేసి ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా అంటే అందరు చెవులు కొట్టేయటం, అందరు చెవులు కొట్టేస్తున్నాయి. ఎంత బ్రహ్మాండ పాట రాశారండి. పే ఫర్ బ్యాబులన్, పే ఫర్ బ్యాబులన్ అంటే నువ్వేం ప్రవర్తయ్యో. కానీ దాని తర్వాత వచ్చిన చూడండి, ఇక్కడ ఏమంటుంది, దాని క్షేమము మీ క్షేమములకు కారణమగును. ఇది వాళ్ళకి అర్థమవుతుందా? ఇర్మియా యొక్క వాక్యము వాళ్ళకి అర్థమవుతుందా? శత్రు దేశం పరిపాలన ఏమంటాడు ఈయన? ఈ దేశ ద్రోహి కాకపోతే ఎవరు? ఈ ఇర్మియా అంతదట్టమైన బోధనలు చేస్తూ ఉంటాడు. ఒక ఆమె మన సహోదరులతో చెప్తున్నా, అయ్యో ఈయన వాక్యం రాగానే టీవీ ఆఫ్ చేసేస్తారండి. బాబోయ్, నా తలంపు వచ్చేస్తుంది, నాకు వద్దు. కొంతమంది మాకు వాక్యం కావాలి అంటున్నారు. అమ్మాయి మాకు చాలా అనేక విషయాలు తెలియజేస్తున్నారు. అందుకే ఈఎంఐ ఉంటుంది. అమ్మ బాబోయ్, ఊరు తిట్టాడు పడేసాడంతే. అందుకే ఆయన ప్రోగ్రాం అంటేనే నేను విన్నాను. ఈ ప్రవర్తన అంతే. అందుకని ఏ ప్రవక్త కూడా తన స్వదేశంలో అతడు ఘనుడు కానీ కాదు. సో నిజమైన ప్రవక్త ఘనుడు కాదని మా సంగతి తెలుసుకోవాలి. స్వదేశంలో ఏ దేశంలో ఉన్న ప్రవక్త, ఏ దేశస్థుడో, ఏ ఊరివాడో ఆ ఊరిలో మాత్రం ఘనుడు కాదు. యేసుప్రభు అంతే. ఇక్కడ ఏ కార్పెంటర్ కొడుగా మీ తల్లి మనకు తెలుదనుకుంటున్నారు. ఈ నజరేతులు పుట్టినవాడా, నజరేతుకు సంబంధించిన వాడా అని తక్కువగా అంచనా వేస్తున్నారు. కానీ ఆయన మాటలు అది గ్రహించలేకపోతున్నారు. చాలా మటుకు ఈ వాక్యాన్ని గ్రహించకపోతే ఏమవుతుందంట, దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తిపోతుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు నువ్వు గౌరవం దాటివేయకు. ఎందుకు ఇది మాట్లాడాడు ఆయన నువ్వు గ్రహించుకోండి. చదవది 8వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతలైనను మంత్రజ్ఞుల చేతలైనను మీరు మోసపోకూడదు. అది వచ్చిన కూడా ఇటేమో దేవుని వాక్యం కఠినంగా ఉంది. ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇది మన ఊర్లోనే, ఈ ఊర్లోనే ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. మనం ఏం చెప్తున్నామో అంతటికి వ్యతిరేకంగా చెప్తారు. మీరు ఆయన మాట నమ్మకండి. ఇక్కడ ఒకవేళ పొరపాటున ఎవరి నుంచి కూర్చున్నా అక్కడి నుంచి పిలిచి తీసుకెళ్ళిపోతారు. అదే జరుగుతుంది ఇక్కడ. బెటర్ తీసుకెళ్ళిపోతున్నారు. కానీ వాక్యం తెలియక మంత్రాలు, తంత్రాలు, అబద్ధ ప్రవక్తలు వీళ్ళ మాటల చేత మోసపోకడి. అంటే ఏంటి? ఏం చెప్తున్నాడంటే నీకు బాధ్యత తప్ప, మీకు శిక్ష తప్పదు, మీ శిక్ష సిద్ధంగా ఉంది అని బహు బలంగా వాళ్ళ ముఖాన్ని కొట్టినట్టుగా ఆయన మాట్లాడుతుంటే అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారు? దాని కరెక్ట్ వ్యతిరేకంగా చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు, ఆయన చెప్పినట్టుగా మీరు నమ్మొద్దు. దేవుని మాటలను ఉల్లంఘిస్తేనే వస్తుందని కరెక్ట్గా చెప్తున్నది. అర్థం చేసుకోక చూసా, నోరు విప్పితే ఏం మాట్లాడదు, నోరు విప్పితే ఏం మాట్లాడు, నోరు విప్పితే మీరు నడపండి అంటాడు, నోరు విప్పితే మీరు ఏదో అయిపోతారంటా ఉంటాడు. ఆ మాటలు మోసపోవాలి, మిమ్మల్ని బహుళకు తీసుకుని వెళ్ళిపోతారు అని ఆయన ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. ఈ మాటలు ఎవరు నమ్ముతాడు అంటే న్యాయంగా కూడా సరిగ్గా ఉంది. న్యాయం అంటే ఏంటి?
మన దేశం కొరకు, యోధా దేశం కొరకు ప్రార్థన చేయాలి. మన క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యుద్ధం ప్రకటించబడుతుంటే అది మీరు వెనకెళ్ళిపోతాం. యుద్ధం మీరేమి ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారు? మీరు కంగారు పడకండి, మేమందరం ప్రార్థన చేస్తాము. దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమగలవాడు. ఆయన ఇరిమియా చెప్పిన మాటలు నమ్మొద్దు, మేము తీసుకుని వెళ్ళిపోతారన్న మాటలు అసలు నమ్మొద్దు. ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు చెప్పండి? ముఖర్జీకి ఓటేస్తారా? ఎవరు ఓటేస్తారు? ఆనందరావు గారికి ఓటేస్తారా? ఆనందం, చాలా ఆనందం. ఆ మాటకి ఓటేస్తాం. ఎలా మోసపోయారు వాళ్ళు? ఎంత చెప్తున్నా మీరు వెళ్ళేటటువంటి బబులోనికి సంతోషం వెళ్ళిపోండి అంటున్నారు. ఇది నిజంగా అబద్ధ ప్రవక్త ఈమె అని వాళ్ళు ఏం చేశారంటే ఖడాఖండిగా వాళ్ళు కన్ఫర్మ్ చేసి పడేశారు. ఇవి బోధనలా ఉన్నాయి. బబులోని కొరకు మనం ప్రార్థన చేయటం ఏంటి? బబులోను క్షేమం కొరకు మనం ప్రార్థన చేయటం ఏంటి? సరే, యోధా దేశం కొరకు మీరు ప్రార్థన చేద్దంటాడేంటి? అది యేసుప్రభు దేవుడు ముందే చెప్పాడు. ఏమన్నాడు? నీవు ప్రార్థన చేసినా నేను వినను. అది మర్చిపోతున్నారు వాళ్ళు. ఈ జనులు మర్చిపోతున్నారు. ఎందుకంటే అబద్ధ ప్రవక్తల వలన మోసగించబడింది. వాళ్ళు చెప్పే ప్రసంగం వాళ్ళు ఎప్పుడేమంటూ ఉంటారంటే ఏదో నీకు అభివృద్ధి కొరకు ఒకటి చెప్పేసి నీ దగ్గర ఉన్నటువంటి ఏమేమి అన్ని సంపాదించేస్తున్నారండి. ఈ యొక్క విషయం చాలా మంది తెలుసుకోక, ఈమెను అర్థం చేసుకోక ఎట్లాగని చంపేద్దాం అనుకుంటున్నాను. అర్థమైందా? కనుక ఈయన ఏ ఊరు వాడో మనం తెలుసుకోవాలి. మనం ఏ ఊరు వాడు? ఈయన ఏ ఊరు వాడు? అనాతోతు. ఆ ఊరి పేరేంటి? అనాతోతు అనేటువంటి ఊరి పేరు. సో చంపేయాలనుకున్నవాడు కూడా ఆ ఊరనే. ఏ ప్రవక్తయు స్వదేశము గనుడు కాడు అంటే 11వ అధ్యాయం 19వ వచ్చు. అయితే నేను వణుకు తేబడుచున్న సాధువైన గొర్రె పిల్లవలే ఉంటుంది. మనము చెట్టును దాని ఫలమును నశింపచేయదము రండి. ఏమంటారండి వాళ్ళు? ఎనతోతు వాళ్ళు ఏమంటున్నారు? చెట్టును దాని ఫలమును నశింపచేయదము రండి. మొత్తం తీసేద్దాం. ఈయన ఇంక పిల్లలు లేదు, ఇర్మియా పిల్లలు లేదు, పెళ్ళి కానీ ప్రవక్త. సో పెళ్ళి కానీ ప్రవక్తలు ఈయనప్పుడు చెట్టు తీసేద్దాం. అది ఏమైనా పళ్ళు కింద పడితే దాన్ని కూడా తీసేద్దాం. ఎందుకు చెప్తాం? చెట్టు తీసేస్తే మొత్తం పోతుంది, ఇంకేముండదు. సో చెట్టును చంపేసి వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఏముంటుంది? పడిపోయినా ఫలం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? చెట్టును చంపేస్తే చెట్టు ఎగిరిపోతే పొలం పెట్టేసుకుంటాం. కానీ ఇంకోటి వస్తుంది. 10 ఫలాలు కింద పడ్డాయి. 10 పండ్లు 10 చెట్లు. 10 చెట్లు కలిసి ఇంకా 8 చెట్లు అయిపోయి. సో కనుక వీళ్ళేమనుకుంటున్నారంట? చెట్టును ఆ తర్వాత దాని ఫలమును కూడా తీసేద్దాం. ఏసయ్య ఎలా ఉన్నాడంటే ఆయన ఎండిపోయిన చెట్లకు, ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కవలను. 53వ అధ్యాయంలో ఏమున్నాయి ఆయన గురించి? ఏముంది? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను. అది పెరగడమే అలా పెరగడం. మనం ఎలా పెరుగుతున్నాం? చాలా బ్రహ్మాండంగా పెంచాలి మన పిల్లలు అనుకో. కానీ ఏసయ్య ఎలా పెరిగాడు? ఏసే పరిస్థితి ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్క ఉంటుందో ఉడతదో, పెద్ద గాలి వచ్చేదంటే విరిగిపోతుంది. నిజమైన ప్రవర్తన పరిస్థితి అంతే. చాలా పుష్కలంగా ఉంటారో అని అనుకుంటారు. మనం ఏది ఆశిస్తున్నామో, ఎలా ఉండాలని కోరుకుంటున్నాము, నిజమే. మన పిల్లల కొరకు ప్రార్థన చేసుకోవాలి, నీ కొరకు ప్రార్థన చేసుకోవాలి, నీ భార్య కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఎన్ని తప్పేమి కాదు. ఆత్మజ్ఞానంతో ప్రార్థన చేయి. ఆత్మజ్ఞానంతో నీ భర్త కొరకు ప్రార్థన చేయి. అదే కానీ మంచి తిట్ట ఉండాలి బాబు, అది కాదు. ఏళ్ళైనా పెరిగారు వాళ్ళు. ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను.
గాలి ఊడిపోయేటటువంటి మొక్క. ఫలం కూడా ఎప్పుడైనా ఒక నెల క్రితం పడిన ఫలం ఉన్నది, దాన్ని కూడా మనం నాశనం చేసేవి అని అనుకుంటున్నారండి ఈ ఊరు వాళ్ళు. అది ప్రవక్త యొక్క గతి. మనం ఎలా ఉంటున్నాం? యేసుప్రభు గురించి ఉంది, ఆయన ప్రవక్తలలో ఘనుడు అని మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడుతాం. ప్రవక్తలలో ఘనుడు అని చెప్పుకుంటున్నాం మనం ఏసీ. కానీ ఏసీ సంగతి ఆయన సంగతి కూడా అంతే. బతుకు తేబడినా అక్కడ మీకు సరిగ్గా వాక్యంలో ఉంటుంది, ఏమిటో బతుకు తేబడినా గొర్రె పిల్లయు, ఇంకా బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవనట్లు. చోకులారా, మనం దేవుని సేవ చేస్తున్నాం. నిజం, ఇది దేవుని సేవకులకు కావలసిన వాక్యం ఇది. ఎందుకంటే వాడు మీరు చెప్పిన వాక్యాలకి దయచేసి మీరు అటు మొక్కకండి. అవును కదా, ఇలా ఉంది కదా, దేవుడు దీవిస్తానన్నాడు కదా, అవి ఇతరుల ఊరిని ప్రకటించి నీవు ప్రకటించుకొని యెరూషలేము గురించి యేసయ్య ఏడ్చాడు. 23వ అధ్యాయంలో ఉంది చూడండి, 23వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం, 23వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 37. యెరూషలేమా 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 యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును. అది వీళ్ళు అలాగే ఉన్నారు, ఈ ప్రవక్తను చంపేద్దాం అనుకుంటున్నారు. నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుని ఉండుదాని. నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో వేసేని చెప్పేశాడు. ప్రవక్తల్ని ఎలా ట్రీట్ చేసిందో యెరూషలేము. ఎవరెవరు వచ్చి ఇలా ప్రకటిస్తున్నారు? రాళ్ళతో ఒకటి చంపేస్తున్నారు, రాళ్ళతో ఒకటి చంపేస్తున్నారు. యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకును, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలా చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నవలని ఉంటుంది కానీ మీరు వల్లకపోతే ఎన్నోసార్లు చేర్చుకోవాలనుకుంటున్నారు. సోదరులారా, మనకి జీవితం యొక్క అంతం ఎప్పుడో మనకు తెలియదు. అనేక సార్లు క్షమించుకుంటూ వస్తున్నాడు, అనేక సార్లు ఆయన నీ యొక్క ప్రార్థనని జాలి పెడతాను వస్తున్నాడు, కానీ నీవు గ్రహించలేకపోతా ఉన్నావు. ఇదిగో మీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చినాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పే వరకు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను. ఆయన స్పష్టంగా చెప్పేశాడు, నేను మీకు కనబడను. ఆయన ఎన్నో తరుణాలు నీకు ఇచ్చాడు, కానీ నువ్వు వల్లకపోతే. 11వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 11వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వచనం 2వ భాగం చదువు. 2వ భాగం. యూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏం కనబడుతుందంట? కుట్ర. ఎక్కడ జరుగుతుందంటే కుట్ర? మళ్ళీ చదవండి. యూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. కుట్ర దేవుడు చూపిస్తున్నాడు. ఏదనగా వారు నా మాటలు వినలేకపోయిన తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. చాలా మంది భంగం చేస్తున్నారు. ఎవరైనా బాప్తిసం తీసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు నమ్మకం చెప్పడం, వారు బాప్తిసంలో ఏమేమి మాటలు ఒప్పుకున్నారో అవన్నీ భంగపరచడం, ఇదే చేసి కావాల్సుకుని వెళ్తున్నారు. ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళటం, మీరు ఆ మాటలు నమ్మకంగా అంటాం. మీరు అలా చెప్తా ఉంటాడు, ఆయన మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇప్పుడు తెలిసేమో అని వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వకుండా దేవుని దగ్గర వారు చేసుకున్న నిబంధన వాక్యంలోని వారు నిర్వర్తించకుండా వాటికి లోబడి ఉండకుండా భంగపరుస్తున్నారు. ఇదంతా దేవుడు చూపిస్తాడు. భంగము చేయించున్నారు. ఇక్కడ జరిగేది అదే, అప్పుడు ఎప్పుడో జరిగింది అనుకుంటున్నాం. ఈ ఊరిలో జరిగేది అదే. బాగా దేవుడు గొప్ప దేవుడు రా బాబు, కొంతమంది బాప్తిజం తీసుకున్నారు, ఎంత మంచి దేవుడు, వీళ్ళతో దేవుడు మాట్లాడాడు, వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడుతున్నారు. నిజంగానే మాకు దేవుని యొక్క ఆత్మ తాకింది అంటున్నారు.
కానీ ఎప్పుడైతే ఇంటికి వెళ్ళగానే వాడు ఇంటికి వెళ్ళిన వెంటనే వారు ఇతరులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ విరుగున్నాం, ఇదంతా ఒకటిదే, ఒకసారి కాదు, ఇద్దరు లేకపోతే ఇద్దరితో కాదు, ఇద్దరు ముగ్గురు నలుగురు వెళ్ళి ఎట్లాగైనా సరే భంగపరచాలి, ఎట్లాగైనా సరే వాళ్ళు వెళ్ళనివ్వకుండా చేయాలి. ఇది వాళ్ళకి ఉద్యోగం ఏంటంటే ఇక్కడికి వచ్చి మార్పుల్స్ పొంది ఈ పశ్చాత్తాపడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు చేసిన నిబంధనలను ఏం చేస్తున్నారు, వాళ్ళు భంగపరచుతున్నారు. 16వ వచనం చూద్దాం. 16వ వచనం. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టింది. ఇర్మియాకి దేవుడు పెట్టిన పేరు ఏంటి చెప్పండి. ఇర్మియాకు దేవుడు పెట్టిన వాళ్ళేమో చెట్టునే తీసేద్దాం, ఎక్కడ ఫలం ఉందేమో కుళ్ళిపోయిన ఫలాన్ని కూడా తీసేద్దాం అని వాళ్ళు అనుకుంటుంటే దేవుడు చెప్పిన దేవుడు ఇర్మియాకి ఏం పేరు పెట్టాడు? చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు. పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెట్టాడు. దాన్ని అసలు నమ్మకం పెట్టుకున్నాడు. దేని మీద ఈ చెట్టు తీసేద్దాం బాబు, ఫలాలతో తీసేద్దాం, ఒక్క పండు కానీ ఒక బెత్తం కానీ ఒక ఫలం కానీ కనబడిందా అది కూడా త్రమేసి తీసుకెళ్ళిపోండి అని వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాలు తీసుకొని ఎవరెవరైతే ఏమి మాట విని నిజమే దేవుని వాక్యం మనం నా లోపడదాం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసుకున్న నిబంధనలు అన్నింటిని కూడా భంగపరిచేసి ఈ చెట్టును తీసేద్దాం, ఈ ఫలాలు తీసేద్దాం, అసలు ఏమైనా లేకుండా చేసేద్దాం అని అనుకుంటునే సమయంలో దేవుడు వాక్యం చెప్తున్నా చూడండి, నీవు పచ్చని ఒలీవ చెట్టువి అంటే ఒక్కదాని మీద నమ్మకం పెట్టుకున్నాడు. సోదరుడు నువ్వు ఏదైనా కష్టం అనిపిస్తున్నావా, నువ్వు ఏదైనా అకస్మాత్తుగా ఎవరైనా తిట్టడం నీకు వినపడుతుందా, ఎవరో నేను హానికరంగా మాట్లాడుతున్నారా, ఉండగలరా, అక్కడ ఇది ఉండకూడదు, తీసేద్దాం, ఎలాగైనా తీసేద్దాం, ఇది సేవ ఇక్కడ లేకుండా చేద్దాం అని నువ్వు చేసుకుంటున్నటువంటి చిన్న సేవ మీద దాడి చేస్తున్నారా, ఏమీ బాధపడదు. దేవుని సముద్రంలోకి వెళ్ళి ఆయన నీతో మాట్లాడు. నువ్వు ఎలా ఉండాలంటే దేవుడు చెప్పిన మాటలను వినగలిగిన చెవి ఉండాలి, గ్రహించగలిగిన హృదయం ఉండాలి. ఎంతమంది ఆ ఊరిలో అందరూ కూడా ఇతను తీసేద్దాం అన్నారు, కానీ దేవుని స్వరం అంటున్నాడు, అతను నీవు నాకు పచ్చని ఒలివ చెట్టు అంతే. ఎలా ఒలివ చెట్టు అతను నీరు కన్నీరు కరుస్తున్నాడు. తన భక్తిని ఈ కన్నీటితో పెంచుకుంటున్నాడు, తనకి చెట్టుని ఆత్మీయ చెట్టుని కన్నీటితో బలపరుచుకుంటున్నాడు. నీ కన్నీరు లేకుండా నీ ఆత్మీయ జీవితం బలపరుచుకోలేము. సోదరుడు ఎంత కన్నీరు కలుస్తుంది, ఏదైనా జీవితం అంతా కన్నీరు, ఏదోకి పెళ్లి లేదు కానీ ముందే దేవుడు అతనికి వాక్యం ఇచ్చాడు, తన నోట్లోనికి వాక్యం తినిపించాడు. ఈ దర్శనాలన్నీ తనకు ఉన్నాయి కనుక ఆయనకి వాగ్దానం మీద ఆధారపడుతున్నాడు. వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, కానీ వాగ్దానాలు ఎక్కడో పెట్టేసి మళ్ళీ తిరిగి తీసుకో వాగ్దానాలని. ఆది కాలంలో దేవుడికి ఏ చూపించాడు, ఏ వాగ్దానాలు ఇచ్చాడు, నేను ఎలా వాడుకుంటానన్నాడు, ఏ రీతిగా నిన్ను బలపరుస్తానన్నాడు. నీకు ఆ వాక్యమే ప్రాముఖ్యం, నీకు ఆ వాగ్దానమే ప్రాముఖ్యం. అంతేగాని నీకు అంత జబ్బు వచ్చేసింది, బాబాయ్కి నా పనే ఉంది, అయిపోయింది నా పని అనుకో. ఎవరో నీ తిట్టారు, ఎవరో అన్నారు, అనవసరం కలవరం వచ్చేసినాం. కంగారు ముందు వెనకాల నిన్ను అరిసేవాడు ఎంతమంది ఉంటారు, ఎడమ కుడి ఈ ప్రక్కన నిన్ను అరిసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏమైనా అన్నాడు, నీవు నాకు పచ్చని ఒలివ చెట్టు, దావీదు కూడా అలా అంటున్నాడు, నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఎక్కడున్నా దేవుని మందిరంలో నేను నాటబడి ఉన్నానని దావీదు అంటున్నాడు. వీరికి ప్రవక్తలకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే కావాలి, కానీ మీరేదో చెప్తున్నారు అది ఆయనకి అనవసరం. 20వ వచనం చూద్దాం, 11వ అధ్యాయం 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. అది ఆయనకి ఏం గ్రహింపు ఉంది? దేవుడు అంటే గ్రహింపు. ఈ గ్రహింపు ఉండాలి. వాళ్ళు ఎవరో అరుస్తున్నారు, వాళ్ళు ఎవరైనా లేపేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ చూసిన ఏ మాటలు. ఈ ఊర్లో నా చుట్టూ ఉన్నట్టు మనుషులందరూ కూడా ఎలా లేపేయాలా, ఏదైనా చంపేయాలా అని చూస్తున్నారు. అసలు సేవ లేకుండా చేయాలని చూస్తున్నారు. అది నీకు అనవసరం. నా ప్రక్కన, నా కుడి ప్రక్కన 10,000 మంది పడినా కానీ వాడు వెళ్ళి అంటున్నారు, అది అవసరం లేదు. నాకు
దేవుడు ఏమన్నాడు నీకు కావాలి? నీవు నాకు పచ్చని ఒలివ చెట్టు పోయి అంతే నీకు కావాలి. నీకు ఏం వాగ్దానం ఇచ్చాడు? నీ రక్షణ వాగ్దానం ఏమిటి? రక్షణ పొందిన తర్వాత నువ్వు దేవుని సోదరులు కనిపెడుతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అడిగా. సరే, దేవుడు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? ఎలా ప్రత్యక్షపడు? హృదయాంతరంగా ఉన్నాను. అక్కడ ఏమో జ్ఞానేంద్రియములను ఏముంది? అక్కడ జ్ఞానేంద్రియములను హృదయమును శోధించేవాడు. అది కావాలి. నా హృదయం శోధించేవాడు ఆయనే. నాలో ఏమీ కనబడడం లేదు. వాళ్ళు అంటున్నారు నేను ఏదో చేసేసాను. వాళ్ళు అంటున్నారు భయం లేదు, పాటలు పాడుతున్నాను, భయం లేదు, దిగులు లేదు అని పాటలు పాడుతున్నాను. సోదరుడు, నువ్వు ఎన్ని పాటలు పాడినా దేవుడు నీతో ఏం మాట్లాడాడు? నీవు రక్షణ ఇచ్చినటువంటి సమయంలో దేవుడు నీకు అధ్యాయం ఇచ్చాడు, లేకపోతే ఏ కళలో నేను ఎలా చేస్తానన్నాడు. అది నీకు కావాలి. అదే తప్ప వాళ్ళు ఎవరో ఏదో అంటున్నారు, నన్ను గొడ్డలతో కొట్టేయాలనుకుంటున్నారు. అది కదా. వాళ్ళు మామూలు గొడ్డలు తీసుకొస్తారు. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గమని. అది హృదయం చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక హృదయం గురించి ఏమన్నది? 4వ వచనం 12వ అధ్యాయం. మీరు పాపముతో పోరాడటంలో రక్తం కారణంతగా ఇంకా దాన్ని ఎదుర్కోలేదు. 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము సత్యమై, బలము కలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తా ఉన్నాను. ఈ వాక్యమే నేను శోధిస్తాను. వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం, నీ తలంపులను, నీ భావములను శోధించగల శక్తి కలిగినటువంటిది వాక్యం. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చే గొడ్డలి ఈ చెట్టును కట్టేస్తారు అంతే. కానీ అంతరంగము శోధించలేదు. అంతరంగములను శోధించే కత్తి లాంటిది కాదు. ఇది సజీవమైనటువంటి కత్తి. సో అది నీ లోపలికి వచ్చినప్పుడు ఎంత ప్రభావంతో ఉంటుంది. ఈ గ్రహం మనకి చాలామంది ఈ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటల యొక్క ప్రభావం గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ 11వ అధ్యాయం చదువుతాం. ఇర్మీయా గ్రంథం 21వ వచనం. నీవు మా చేత చావకుండునట్లు ఏమన్నారు వాళ్ళు? ఇర్మీయాతో మాట్లాడుతున్న మాటలు. రైట్. యెహోవా నామములో ప్రవచింపకూడదని. అది యెహోవా నామములో ఇక్కడ వాక్యం చెప్పకూడదా? లేరనుకున్నా బోడంతమంది ప్రవచనం ఉన్నారు ఇక్కడ. వీడు చెప్పేది నేను ఎప్పుడు కూడా అర్థంగా ప్రవచిస్తాను, ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ప్రవచిస్తాను. నువ్వు యెహోవా చేత ఈ మాట అనే మాట అసలు నువ్వు వాక్యం ప్రయత్నించవద్దు. యెహోవా నామములో ప్రవచింపకూడదని చెప్పు. ప్రవచింపకూడదు. అనాథోతు వారిని గురించి యెహోవా ఇట్లని సెలవిస్తున్నాడు. అనాథోతు వారు అంటే ఇతని యొక్క నేటివ్ ప్లేస్, ఈమె యొక్క నేటివ్ ప్లేస్. దేవుడు ఏమైనా ఆయనే చెప్తున్నాడు కావాలి, ఆయనే చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా వారిని గురించి సెలవించినది. సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళని గురించి ఏం చెప్తున్నాడంటే నేను వారిని శిక్షింపబోచున్నాను. నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి యవనులు ఖడ్గము చేత చంపబడేదారు. వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. ఈ మాటలే అటటువంటి మాటలు అంటే మరి ఈమె ప్రవక్త నోట్లోంచి ఇవే వస్తాయి. అది ఏమి మాటలే వస్తాయి. ఈ ఎవరు చేసేవాడు ఈ మాట? వాళ్ళు అంటున్నారు ఏమన్నారు? ఏదైనా చెట్టు తీసేద్దాం అంటే ఈ మనిషిని తీసేద్దాం, ఫలాలు తీసేద్దాం, ఏ విత్తనం కూడా ఉండకూడదు, పుళ్ళు పోయిన పనులు కూడా ఇక్కడ ఉండదు, భూమి మీద రాలకూడదు అని వాళ్ళు అంటున్నారు. ఏదైనా కంప్లీట్ తీసేద్దాం అన్నారు. కానీ యెహోవా మాట ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడితో ఏం మాట్లాడతాడు ఆ మాటలు తీసుకోవద్దు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యవనులను ఖడ్గంతో చంపేస్తానంతే. వారు కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. వారు కుమారులు కుమార్తెలు క్షామము అంటే కరువు వల్ల చేస్తారంతే. వారికి శేషమేమీ లేకపోతే శేషం ఏమి ఉంది. నేను వారిని దర్శించే సంవత్సరమున అనాథోత కీడును వారి మీదకు రప్పించును. కీడును రప్పిస్తారు.
ఈ కీడును రప్పిస్తాడనే మాటలు వాళ్ళకి ఏమాత్రం కూడా వేస్తూ ఉన్నట్లు. బబులో నుంచి 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చినప్పుడు చాలా మిక్కిలి చాలా కొంచెం ఉన్నటువంటి వాడు వచ్చారు అక్కడి నుంచి. ఎజ్రాలో ఉన్నారు చూడండి. ఎజ్రా 2వ అధ్యాయం 23వ వచనం. యానాతోతు గురించి తిరిగి వచ్చేసినటువంటి వాళ్ళలో ఎంతమంది ఉన్నారు చూద్దాం. 2:23. అద్మావెతు వంశస్థులు 42, కిర్యాతారీము, కెఫీరా, బెయరోతు అనువారి వంశస్థులు 743, రమాగెబ అనువారి వంశస్థులు 621. అనాతోతు వంశస్థులు అనాతోతు వంశస్థులు 128 అంతే. చాలా తక్కువ వచ్చి వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము వెళ్ళిపోయి మళ్ళీ మా దేశంలో మా ఇల్లు కట్టేసుకుంటాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి వచ్చిన వాళ్ళే చాలా తక్కువ. ఏమన్నానంటే శాసనం కూడా ఉండదు. సోదరులారు, మనం ఏమనుకుంటున్నాము? దేవునికి విరుద్ధంగా మనం తలంచుకోవద్దు. కీర్తన గ్రంథం చూద్దాం 6వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. ప్రవక్తల యొక్క వ్యవహారం ఎలా ఉండొచ్చు? విచారము చేత నా కన్నులు గుంటలు పడిపోతున్నాయి. నాకు బాధ కలిగించే వారి చేత అవి చిలికి ఉన్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చిలికి ఉన్నవి. యెహోవా నా రోదనతో విని ఉన్నాడు. యెహోవా రోదన. ఇర్మియా జీవితం అంతా రోదన ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, వినిపించే ప్రవక్త. అలాగే కీర్తన గ్రంథంలో కూడా అదే చూస్తున్నాం. దావీదు నిజమే, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనిషి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. కానీ వీళ్ళు ఎలాగున్న ఆయన ప్రవక్తే తనే రాశాడు. అనేకమైనటువంటి యేసు ప్రభు గురించి రాశాడు. గ్రంథాలు ఎలాగ నువ్వు ఏడవకుండా నువ్వు ప్రవక్త కాలేవు. ఎంతవరకు నువ్వు ఏడవగలుగుతున్నావు? సేవ కొరకు ఎంత ఏడవగలుగుతున్నావు? మనుషుల కొరకు ఎంత ఏడవగలుగుతున్నావు? ఈమె ఏడ్చి ఆయన వెలపించి ప్రవక్త అతనికి ఆరోగ్యమంతా కూడా క్షీణించిపోయి అనుకుంది. ఇక ఏముందని 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 6వ కీర్తన 7వ వచనం. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చిలికి ఉన్నవి. 3వ వచనం. 3వ కీర్తన 7వ వచనం. 3వ కీర్తన 7వ వచనం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడము. వీళ్ళకి చాలా విచారం వచ్చినప్పుడు వీళ్ళు విరపించి వాళ్ళు కంప్లైంట్ దేవుడు చెప్పుకున్నారు. చుట్టూ శత్రువులు. దావీదు కీర్తనలో ఎక్కడ చూసినట్లు చుట్టూ శత్రువులే. వాళ్ళు కుక్కల వల్లే మురుగుతున్నారు. సాయంకాలం అయినప్పుడు వాళ్ళందరూ మరలా వస్తారు. వీళ్ళు 24 గంటలు మురుగుతూనే ఉంటారు. అంతవరకు దేవుని యొక్క వాక్యం వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఎదిరిస్తాము. నిజమైన ప్రవక్త అంటే అందరితో ఊరికి మనం పోలహారాలు ఎంచుకోవటం, లేకుంటే మనం ఫ్లరిష్ అయిపోవటం, చాలా గొప్పవాడు అనిపించుకుంటాం కాదు. ఆయన సన్నిధిలో ఒంటరిగా నువ్వు ఏడు, విరపించు, దుఃఖపడు. ఆ యూనియా ఏం రాస్తారంటే దుఃఖపడే వాళ్ళు పిలవననుకోండి, రోదన చేయ స్త్రీలను పిలవననుకోండి. వాళ్ళు త్వరపడి మన వరకు రోదనతోని ఇది ప్రవక్త యొక్క పరిస్థితి అంతా కూడా. వాళ్ళు ఏడుస్తారు. ఏడవడానికి కొంతమందిని రమ్మంటారు. 9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. 9వ అధ్యాయం 30వ వచనం. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెలుచుండిరి. అది ఎవరికి తెలియట ఆయనకి ఇష్టం లేకపోయేను. ఏలైనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. యేసు ప్రభు ప్రవక్తలలో ఘనుడు. తన గురించి తను చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. మనుష్య కుమారుడు ఆయన మనుషుల చేతికి అప్పగించబడుచున్నాడు. వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచుని వారితో చెప్పారు. చంపబడిన 3 దినములకు ఆయన లేచు. చంపబడతాడు. ఇది ప్రవక్తల పరిస్థితి. చాలామంది
దేవుని సేవ అంటే ఏదో పైకి వచ్చేద్దాం, చాలా పెద్ద ఆఫీసర్లాగా అయిపోదాం, అందరూ ఎదురకుండా మనం ఒక నెంబర్ 1 అనిపించుకుందాం. నో, ఏడవడం నేర్చుకో. ఒక చెట్టు కింద వెళ్ళు, ఒక మూలకు వెళ్ళు, కనీరు కావచ్చు, పట్నం కొరకు విలపించు, దాని కొరకు నేను నియమించాడని తలంచుకో. ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. రోదన చేస్తున్న పిల్లలు అనుకోండి, వారు త్వరపడి మన కొరకు వాళ్ళు రోదన ధ్వని చేయవాలి. 88వ కీర్తన 8వ వచనం, 88వ కీర్తన 8వ వచనం. నా వెలవరులను నాకు దూరంగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయులుగా చేసి ఉన్నావు. మనం ఎలా అయిపోవాలంటే మనుషుల దృష్టికి ఎలా ఉండాలి? మనం హేయులుగా కంగారపడవు. అందరూ నేను ద్వేషిస్తున్నారు, అందరిని విడిచిపెట్టేశాను, ఎవరు నేను పట్టించుకోవట్లేదు, దేవుడు నేను పట్టించుకుంటాను. నేను పచ్చని ఒలివ చెట్లు వరే నేను ఆయన చేయగలను. నువ్వు ఎండిపోయిన చెట్టును ఎలా చేయగలడు? ఆయన పచ్చని చెట్టుగా ఆయన చేయగలడు. ఏసై సైతం ఏమంటాడని ప్రవచనం చెప్పబడిందంటే 22వ కీర్తన 1వ వచనం, 22వ కీర్తన 1వ వచనంలో, నా దేవ నా దేవ, ఆయన విలపించవలసి వచ్చింది, నన్ను ఎలా విడనాడితే, ఎలా దూరంగా ఉన్నావు. నా దేవ నా దేవ, పగలు నేను మొదలుపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండటలేదు. రాత్రి వేళ పగలు రాత్రి నేను మౌనంగా ఉండట్లేదు. ఇది ప్రవక్త యొక్క పరిస్థితి. సోదరుడిని ఏమి చేయలేకపోయినా దేవుని రాజ్యం కొరకు ఏడవడం నేర్చుకోండి. సరే, నేనేం చేయలేకపోతున్నాను, నాకేం ఛాన్సులు లేవు, నేను ఎక్కడ ఏం చెప్పలేకపోతున్నాను, ఓ మహత్కార్యం ఏం చేయలేకపోతున్నాను. మహత్కార్యం అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన మహత్కార్యం ఏంటంటే నీ కంట్లో నుంచి దేవుడు నీళ్లు రప్పించుకోవాలి. ఓ మూలకెళ్ళి, ప్రభా నేను విలపించు దానిగా ఉండగలిగిన సహాయం, ఈ విలపించు తర్వాత నాకు దయచి, ఈ ప్రజలకు, ఈ బిడ్డలకు, నీ సేవకుల కొరకు, నీ రాజ్యం కొరకు నేను ఏడ్చేదాన్ని నన్ను ఇచ్చాను. 1వ రాజ్యంలో మళ్ళీ ఇర్మియా గ్రంథం 6వ వచనం. అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే. ఏమన్నాడు? మొట్టమొదటి ఏమన్నాడు? నేను బాలుడని. ఎప్పుడు అప్పగించాడు? సేవతను బాలుడిగా ఉన్నప్పుడు అప్పగించి, నేను బాలుడని. మాట్లాడుటకు నాకు శక్తి చాలదు, నాకేమీ శక్తి లేదు, అనవసరంగా నన్ను పిలుస్తున్నాను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడు అనవద్దు, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారు అందరి యొద్దకు నాకేమి చేత కాదు అని అనకు. చూసుకునేవాడు నేను, చేసేవాడు నేను బాలుడను అనవద్దు, నేను పంపు వారందరి దగ్గరకు నీవు వెళ్ళవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నీ నీవు చెప్పవలేను. వారికి భయపడు. 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగ సెలవిచ్చాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. నీ నోట నా మాటలు ఉంచున్నాను. పెళ్ళగించుటకును చాలు, నీ నోట నా మాటలు ఉంచున్నాను. గుర్తుపెట్టుకోండి, దేవుని సందర్భంగా కనిపెట్టినాడు. ఆయన నీ నోట తన మాట ఉంచినట్లయితే నువ్వు ధన్యుడు. ఎన్ని ఉపద్రవం వచ్చినా, ఎంతమందిని హేళన చేసినా, ఎంతమంది నిన్ను చంపేయడానికి ప్రయత్నం చేసినా ఎవరిని ఏం చేయలేవు. ఎందుకంటే నిన్ను ఆయన ఒక పచ్చని ఒలివ చెట్టు వలె ఆయన చేయగలరు. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి.